చాలా మంది యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేస్తారు. క్రియేట్ చేసిన కొన్ని రోజులకు వీడియోస్ అప్‌లోడ్ చేసినా గూడా వ్యూస్ రాక 10, 20, 30 వీడియోస్ అప్‌లోడ్ చేసినా గూడా అసలు వ్యూస్ అనేది లేక ఛానల్ క్లోజ్ చేస్తూ ఉంటారు. కొంతమందైతే స్టార్టింగ్‌లో మంచి వ్యూస్ వస్తాయి. ఆ తర్వాత వ్యూస్ పడిపోగానే డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతూ ఉంటారు. అసలు ఏం చేయాలో అర్థం గాక పిచ్చోళ్ళు అవుతూ ఉంటారు. యూట్యూబ్ వల్ల సంపాదించిన వాళ్ళు, వాళ్ళ జీవితాన్ని మార్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ యూట్యూబ్ వల్లనే డిప్రెషన్‌లోకి వెళ్ళి వాళ్ళ జీవితాలను సర్వనాశనం చేసుకున్న వాళ్ళు గూడా ఉన్నారు. మనం ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని సార్లు వ్యూస్ పడిపోతాయి. ఆ టైంలో మనం ఏ విధంగా మోటివేషన్‌గా ఉండాలి, అలాగే వీడియోస్ రెగ్యులర్‌గా చేసుకుంటూ వెళ్ళాలి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. మీకొక 10 పాయింట్స్ అయితే చెప్తాను. ఈ 10 పాయింట్స్ విన్న తర్వాత ఖచ్చితంగా ఇలా చేస్తే మేము కూడా సక్సెస్ అవ్వచ్చు అనే భావం అయితే వస్తుంది. ఎందుకనంటే నా ఛానల్ ఎప్పుడైతే వ్యూస్ పడిపోయి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటానో, ఈ యూట్యూబ్‌ని క్విట్ చేయాలనుకుంటానో, ఆ 10 థింగ్స్ అయితే నేను ఆలోచించుకొని మళ్ళీ యూట్యూబ్‌లో వీడియోస్ చేయడం అయితే మొదలు పెడతాను. అవి ఏంటో తెలుసుకునే దానికంటే ముందు ఈ వీడియోని ఒక లైక్ చేయండి. అలాగే ఛానల్‌లో కొత్తగా వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి కంటెంట్ ఈ ఛానల్‌లోనే దొరుకుతుంది. చూడండి, యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి కొన్ని వీడియోస్ తర్వాత మీకు వ్యూస్ రాకపోతే మీరు యూట్యూబ్ ఛానల్ క్విట్ చేయటం చాలా మంచిది. ఒకవేళ మీరు ఈ విధంగా ఆలోచిస్తున్నట్లయితే, ఏ విధంగా అంటే యూట్యూబ్‌లోకి రావాలి, డబ్బులు సంపాదించాలి అన్న ఒక ఆలోచనతో నీవు ఉంటే మాత్రం మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్టింగ్‌లో వ్యూస్ రాకపోతే మధ్యలోనే క్లోజ్ చేసుకొని వెళ్ళిపోండి. బట్ యూట్యూబ్‌లోకి వచ్చేటప్పుడు నేను ఒక కమ్యూనిటీని బిల్డ్ చేయాలి. అలాగే యూట్యూబ్‌లో చాలామంది ఒక కంటెంట్ చేస్తున్నారు. దానికంటే నేను బెటర్‌గా ఇవ్వగలుగుతాను. అలాగే నా టాలెంట్‌ని బయట పెట్టుకోగలుగుతా. నేనంటే ఏంటి అని నిరూపించుకోగలుగుతా అని నీకు నమ్మకం ఉన్నట్లయితేనే నువ్వు యూట్యూబ్‌లోకి రావాలి. ఇది మీరు ఫస్టు ఆలోచించాల్సిన విషయం. మీరు యూట్యూబ్ క్విట్ చేయాలనుకున్నప్పుడు ఆలోచించాల్సింది ఒకటి. స్టార్టింగ్‌లో నేను ఎలా వచ్చాను? నేను ఫస్ట్ వీడియో అప్‌లోడ్ చేసినప్పుడు ఎన్ని వ్యూస్ వచ్చినాయి? 10 వ్యూస్ వచ్చినాయా? ఒక్క వ్యూ వచ్చిందా? లేకుంటే ఆ ఫస్ట్ వ్యూ గూడా మీ ఫ్రెండ్‌కి షేర్ చేస్తే అది చూసిండా అనేది ఒకసారి గుర్తు చేసుకున్నట్లయితే మోటివేషన్ అయితే వస్తుంది. అలాగే మీరు యూట్యూబ్‌లో ఎప్పటికి కూడా డీమోటివ్ అవ్వద్దు అనుకుంటే, యూట్యూబ్‌లో మీకొచ్చే చిన్న విన్స్ అంటే 50 సబ్స్క్రైబర్స్, 100 సబ్స్క్రైబర్స్, లేకుంటే పోయిన వీడియో కంటే ఒక్క వ్యూ ఎక్కువొచ్చింది. ఇవన్నిటిని కూడా నువ్వు సెలబ్రేట్ చేసుకోవాలి. ఎందుకనంటే మనం అలా చేసుకుంటేనే వీడియోస్ చేయాలనిపిస్తది. లేకపోతే అరే! ఒక్కటే వ్యూ ఎక్కువొచ్చింది, లేకపోతే అసలు నాకు సబ్స్క్రైబర్సే రావట్లేదు అని నువ్వు ఎప్పుడైతే డల్ అవుతావో వీడియోస్ చేయాలనిపించదు. చేసిన వీడియోస్ గూడా ముందుకైతే వెళ్ళవు. ఎందుకంటే నువ్వు అంత కసితోటి వీడియోస్ చేయలేవు కాబట్టి. దీంతో సహా ఒకవేళ మీరు యూట్యూబ్‌లో సక్సెస్ కావాలి అంటే మీరు ఖచ్చితంగా ప్రీ ప్లాన్ చేసి పెట్టుకోవాలి. అంటే ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను, రేపు ఏం వీడియో చేయాలి, ఎల్లుండి ఏం వీడియో చేయాలి, లేకుంటే 1 వీక్ తర్వాత ఏం వీడియో చేయాలి. వీక్లీ వీడియోస్ అప్‌లోడ్ చేసేవాళ్ళు ఇవి ఖచ్చితంగా ఆలోచించుకోవాలి. ఈరోజు ఈ వీడియో చేశాను, రేపటి వీడియో రేపే చూసుకుందాం అనుకుంటాం అనుకో, కంటెంట్ ఏం చేయాలని అర్థం కాదు. అలాగే వీడియోస్ చేయాలనే ఇంట్రెస్ట్ కూడా పోతుంది. ఆ తర్వాత నువ్వు వద్దన్నా కూడా యూట్యూబ్ ఛానల్ క్లోజ్ అవుతుంది. ఉన్న వ్యూస్ కూడా పూర్తిగా పడిపోతాయి. ఇంకా డీమోటివ్ అయితే అవుతావు. ఫోర్త్ పాయింట్ ఏంటో తెలుసా? మీ కాంపిటీటర్స్‌ని వెతుక్కోవాలి. కాంపిటీటర్స్ అంటే నీ మీద ఉండే వాళ్ళనే కాదు, నీకంటే తక్కువ ఉండే వాళ్ళని అయితే చూసుకోవాలి. ఎందుకనంటే వాళ్ళని చూస్తే నీకు ఫస్ట్ అనిపిస్తుంది లోపటి నుండి, వాళ్ళకి అంత తక్కువ వ్యూస్ వచ్చినా కూడా వాళ్ళు వీడియోస్ చేస్తున్నారు. వాళ్ళు వీడియోస్ చేస్తున్నారంటే నేనెందుకు చేయలేను? వాళ్ళు అంత కష్టపడుతున్నారు, నేను ఇంకా దానికంటే ఎక్కువ కష్టపడితే నేను తొందరగా సక్సెస్ అవుతాను అని నీకు ఆలోచన వస్తుంది. అలాగే నీ మీద ఉన్న క్రియేటర్స్‌ని కూడా చూసుకోవాలి. అంటే నీకంటే ఎక్కువ వ్యూస్ వచ్చే వాళ్ళని కూడా చూసుకోవాలి. అలాగే వాళ్ళు ఎలాంటి కంటెంట్ చేస్తున్నారు, వాళ్ళలాగా నేను ఎలా చేయాలి, వాళ్ళలాగా నేను ముందుకు ఏ విధంగా వెళ్ళాలని నువ్వు ఆలోచించావనుకో, ఆటోమేటిక్‌గా నేను చెప్తున్నాను, మీరు తొందరగా సక్సెస్ అవుతారు. ఇది నేను గ్యారంటీతోనైతే ఇస్తున్నాను. ఇది నేను ఒక్కడినే చెప్పేది కాదు, మీరు ఎవరినైనా అడగండి. ఎందుకంటే మా గురువుగారు చెప్పారు, ఉదయాన్నే లేవగానే నీ ఎదురుగా ఉన్న పెద్ద బిల్డింగ్‌ను చూడు, అలాగే పడుకుండేటప్పుడు నీ పక్కనున్న పూరి గుడిసెను చూడనైతే అంటాడు. మనం ఫస్ట్ వీడియోస్ చేసేటప్పుడు పెద్దదాన్ని ఆలోచించుకొని, పెద్ద కాంపిటీటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలాగా చేయాలని ఆలోచించుకొని చేయాలి. ఎప్పుడైతే నీకు సక్సెస్ రాదో, అలాగే నువ్వు ఎప్పుడైతే డీమోటివ్ అవుతూ ఉంటావో, నీకంటే తక్కువ వ్యూవర్స్ ఉన్న వాళ్ళు గూడా ఉన్నారన్న ఆలోచన నీకెప్పుడైతే వస్తదో, అప్పుడు ఆటోమేటిక్‌గా నేను వీడికంటే బాగానే ఉన్నాను గదా అని ఖచ్చితంగా మీకనిపిస్తుంది. ఇవన్నీ చేసిన తర్వాత గూడా ఇంకా మీకు డీమోటివ్‌గానే ఫీల్ అవుతున్నట్లయితే ఒక్క 2 రోజులు బ్రేక్ తీసుకోండి. మంచిగా మైండ్‌ని ఫ్రీ జేసుకోండి. అసలు యూట్యూబ్‌లో ఏం జరుగుతుందనేది పట్టించుకోకు. మొత్తం గూడా వదిలేయి.
ఓన్లీ మైండ్‌ని ఫ్రీ చేసుకో. ఆ తర్వాత మళ్ళీ యూట్యూబ్‌లో వీడియోస్ చేయడానికి రా. అప్పుడు నువ్వు ఖచ్చితంగా ఫ్రెష్‌గా ఫీల్ అవుతావు. అలాగే నీకు చెయ్యాలన్న ఆలోచన కూడా వస్తుంది. ఆరో పాయింట్ ఏంటి అంటే మీరు మళ్ళీ రీచార్జ్ అయిన తర్వాత యూట్యూబ్‌లోకొచ్చి కొత్తగా ఎడిటింగ్‌ని చేంజ్ చేస్తూ, అలాగే టెంప్లేట్స్‌ని చేంజ్ చేస్తూ, మీ ఎడిటింగ్ స్టైల్‌ని చేంజ్ చేస్తూ, అలాగే మీరు చెప్పే విధానాన్ని, అలాగే మీరు చెప్పే టాపిక్‌ని ఇంకా అధ్యయనం చేసి నువ్వు వీడియోస్ చేసినట్లయితే ఇంకా తొందరగా సక్సెస్ వస్తుంది. ఎందుకంటే ఆ 2 రోజులలో నువ్వు పూర్తిగా నీ మైండ్ ఎప్పుడైతే ఫ్రీ అవుతుందో ఆ తర్వాత ఆటోమేటిక్‌గా నీ మైండ్ స్మార్ట్‌గా ఆలోచించడం మొదలుపెడుతుంది. ఇవన్నీ చేసిన తర్వాత నెక్స్ట్ నువ్వు చేయాల్సిన పని ఏంటి అంటే అనలిటిక్స్‌ని ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసిన తర్వాత ఎక్కడెక్కడ నీ గ్రాఫ్ పడిపోయింది, ఎక్కడ పెరిగింది అనేది నువ్వు గమనించుకోవాలి. ఎలాంటి కంటెంట్ చేసినప్పుడు నీ గ్రాఫ్ పెరిగింది, ఎలాంటి మాటలు మాట్లాడినప్పుడు నీ దాంట్లో ఎక్కువ యావరేజ్ వ్యూ డ్యూరేషన్ వచ్చింది, ఇవన్నీ కూడా నువ్వు గమనించుకోవాలి. ఇక్కడ మీకు డౌన్ అయిన కాడల్లా కూడా మీరు డీమోటివ్ అవ్వకూడదు ఎప్పుడైనా కూడా. డౌన్ అయింది ఎందుకయిందని నువ్వు ఆలోచించుకొని దాని నుండి ఎక్కడ మనకు గ్రోత్ ఉంది అని దాన్ని పట్టుకొని దానిలాగానే బెటర్ అలాగే వైరల్ కంటెంట్ ఇచ్చినట్లయితే మళ్ళీ ఎన్ని రోజులు పట్టదు, 2, 3 రోజులలో నీ ఛానల్ మళ్ళీ పీక్‌లోకి వెళ్తుంది. ఎయిత్ పాయింట్ ఏంటి అంటే మీకు మీరు రివార్డ్ ఇచ్చుకోవాలి. అంటే ఇవన్నీ చేసిన తర్వాత మీ ఛానల్‌లో కొంచెం గ్రోత్ పట్టుకుంటుంది కదా! అప్పుడు నీకు నువ్వు అరే! నువ్వు మంచిగా చేసినావు అని నీకు నువ్వు శభాష్ అని చెప్పుకుండేలా నీకు నువ్వు మోటివేట్ చేసుకోవాలి. అప్పుడు ఆటోమేటిక్‌గా నీకు ఇంకా చేయాలన్న తాపత్రయత అయితే పెరుగుతుంది. ఇది గ్యారంటీతో నేను చెప్తున్నాను. ఇది నేను ఎక్కువగా ఫాలో చేస్తాను. ఎందుకనంటే ఒక్కటి కూడా నాకు కొంచెం గ్రోత్ కనిపించిందనుకోండి, నెక్స్ట్ వీడియోని ఇంకా మనం డీప్‌గా రిసర్చ్ చేయాలని ఆలోచించి అయితే నేను వీడియోస్ అయితే చేస్తాను. నైన్త్ పాయింట్ ఏంటి అంటే మీరు యూట్యూబ్‌లోకొచ్చిన తర్వాత ఓన్లీ నడిచే మార్గాన్ని మాత్రమే చూసుకోవాలి తప్ప డెస్టినేషన్ మాత్రం ఊహించుకోవద్దు. అంటే నేను ఇన్ని కోట్ల సబ్స్క్రైబర్స్ తీసుకొని రావాలి, ఇన్ని లక్షల సబ్స్క్రైబర్స్ తీసుకొని రావాలి, ఇన్ని వ్యూస్ ఖచ్చితంగా కావాలని డెస్టినేషన్ కాదు. మీరు వెళ్తున్నారు, వెళ్తూ ఉంటే ఇంకా ముందుకు వెళ్ళాలి, ఇంకా ముందుకు వెళ్ళాలనిపించాలి తప్ప, లేకుంటే నేను ఇంత ఖచ్చితంగా రావాలని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో అప్పుడు నీకు ఖచ్చితంగా మోటివేషన్ అనేది రాదు. నేను అనవసరంగా చేస్తున్నా, అసలు వ్యూసే రావట్లేదు కదా అనిపిస్తది. అందుకోసమే నడిచే మార్గాన్ని మనం ఖచ్చితంగా చూసుకుంటూ ముందు అడుగు వేయాలి. లేకుంటే ఒక్కటేసారి ముందుకు వేసినావు అనుకో, ముల్లు గుచ్చుకుంటే మళ్ళీ వెనకకొచ్చి ఇంట్లో కూర్చోవాల్సి అయితే వస్తది. 10వ పాయింట్ నిన్ను నువ్వు నమ్ముకోవాలి. నీ విజన్‌ని నువ్వు నమ్ముకోవాలి. ఇంతకు మించి అయితే ఏం లేదు. ఈ 10 పాయింట్స్ మీరు ఫాలో చేసినట్లయితే మీ ఛానల్ సక్సెస్‌ని ఎవ్వరూ ఆపలేరు. నువ్వు ఆటోమేటిక్‌గా నువ్వు మోటివేట్ అవుతావు. అలాగే వీడియోస్ చేయాలన్న ఆలోచన నీకు వచ్చేస్తుంది. స్టార్టింగ్‌లోనే నేను వీడియోస్ చేయలేను అని వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఈ 10 పాయింట్స్ గనుక మీరు ఆలోచించుకున్నట్లయితే మైండ్ పెట్టి ఆలోచించాలి. ఏదో ఉత్తనే ఇట్లా కాదు. మైండ్ పెట్టి అసలు నేను ఎందుకొచ్చాను? ఎందుకు చేస్తున్నాను? ఇదేంటి కారణం అని అన్నిటిని ఆలోచించుకొని 10 పాయింట్స్‌ని మీరు ఫాలో చేసినట్లయితే తొందరగా సక్సెస్ అవుతారు. అలాగే డీమోటివేషన్ అనేది ఎప్పటికి కూడా రాదు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఇంతే చెప్పాలనుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చుతుందని అయితే అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అలాగే ఛానల్‌లోకి కొత్తగా వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కంటెంట్ మీకు ఇక్కడ మాత్రమే దొరుకుతుంది. అలాగే యూట్యూబ్ రిలేటెడ్ మీకు ఏ ప్రశ్నలు ఉన్నా కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే యూట్యూబ్‌లో గానీ, లేకుంటే యాడ్‌సెన్స్‌లో గానీ ఏ ప్రాబ్లమ్ ఉన్నా డైరెక్ట్ మమ్మల్ని ఇన్‌స్టాగ్రామ్‌లో కాంటాక్ట్ అవ్వండి. దయచేసి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే లవ్ సింబల్ ఇవ్వడానికి కామెంట్‌లలో ప్రయత్నించండి. ఎందుకనంటే మీరు ఒక లవ్ సింబల్ కామెంట్ చేస్తే మీకు ఇలాంటి టాపిక్స్ నచ్చుతాయని అయితే నేను అనుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. జై హింద్. వందే మాతరం. హరే కృష్ణ. రాధే రాధే.